పాస్ పుస్తకాలు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కోవూరు గ్రామంలో 939 మంది రైతులకు పాస్ పుస్తకాలు, రైతు భూమికి రక్షణ కల్పించడం, రైతు హక్కుకు భరోసా ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోవూరు ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే భూ సమస్యలను పరిష్కరిస్తామని, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఇస్తామని, అది నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇస్తున్నాం. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు మనం రీసర్వేలు చేసిన తర్వాత మీదట వాళ్ళకి పుస్తకాలు అందజేసే విధంగా ఈరోజు మనం ఇందులో భాగంగా 950 బుక్లు ఇచ్చాము. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో రీసర్వేలో ఎన్ని తప్పులు జరిగాయి. మచ్చకు ఒకటి మన కాన్స్టిట్యున్సీలోనే కొడవలూరు మండలంలోని కొత్త వంగలలో సుమారు 400 ఎకరాలు రీసర్వేలో ప్రభుత్వ భూమిగా పడిపోవడం జరిగింది. ఇది కలెక్టర్ గారి దృష్టికి, అలాగే జేసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ దృష్టికి అందరూ కలిసి దాన్ని సమస్య పరిష్కరించి తప్పకుండా ఆ 4-5 గ్రామాలకు సంబంధించి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది.